మరీ దారుణం సార్. కానీ వాళ్ళు అడిగేది కూడా తెలంగాణ ఉద్యమంలో కూడా కీలక పాత్ర పోషించారు కదా సార్. సకల జనుల సమ్మె ఇప్పుడు చివరి దశలో సకల జన పోరాటాలు ఆర్టీసీ వాళ్ళు మెయిన్ నాకు తెలిసి 52 రోజులు అసలు డ్యూటీకే అవును. దాని ఇంపాక్ట్ కూడా డెసిషన్ మేకింగ్ మీద పడ్డది. ఒక పక్క ఉద్యోగులు చేశారు, పెన్ డౌన్ అసలు గవర్నమెంట్ నడవలే. ఇంకోటేమో ఆర్టీసీ వాళ్ళు చేశారు, సింగర్ హ్యాండ్ చేశారు. సింగర్ హ్యాండ్ ఉత్పత్తి ఆగిపోయింది. అన్ని ఒకటి తర్వాత జరుగుతున్నటువంటి ఆ పరిణామాలు అనేది తీవ్రమైనటువంటి ఇంపాక్ట్ కేంద్ర ప్రభుత్వం మీద పడడం వల్లనే, అది వేయడం వల్లనే తెలంగాణ వచ్చింది. అది వచ్చేది కదా. సో ఆర్టీసీ కంట్రిబ్యూషన్ కూడా ఉంది అందులో. సో వాళ్ళకు ఏం వాగ్దానం చేసావు అది చెయ్యి ముందైతే. అవును సార్. వాళ్ళకి ఏదో యూనియన్లు అంతకుముందు యూనియన్లు ఎత్తేసారు ఎవరికి, కేసీఆర్ గారు. ఇప్పుడు యూనియన్లు కూడా మేము ఏర్పాటు చేస్తామని చెప్పేసి అన్నారంట. అది కూడా చేయట్లేదు. పిఆర్సీలు ఇవ్వలేట సార్, 2 పిఆర్సీలు ఏమో రావాలంట సార్. అదే ప్రాబ్లం. మార్నింగ్ చూసాను పెన్షన్ వాళ్ళకి కూడా సరిగ్గా డబ్బులు రావట్లేదని, డిఏలు పూర్తిగా రిలీజ్ కాలేదు. ఒక ఐటమ్ వచ్చింది, న్యూస్ ఐటమ్. సో అందుకే రేవంత్ రెడ్డి అనే వాడి యొక్క పరిపాలన సరిగ్గా లేదు అనడానికి అది ఇవన్నీ కారణాలు. ప్రైవేట్ వీటిలో ఈవెన్ ఎంప్లాయీ ఒకటేమో రిక్రూట్మెంట్ ఆపేవు. అడగన్న ప్రకారం 2 లక్షల ఉద్యోగాలు రాలేదు. సరే ఇస్తే 30,000 కావచ్చు, 40, 50, 60 ఇచ్చావు. మిగిలినది పెట్టాలన్నది ఒకటి, ఇక్కడ ఫెయిల్యూ. నెక్స్ట్ ఇట్లాంటి వాళ్ళకి హామీలు ఇచ్చావు. ఆర్టీసీని రెగ్యులైజ్ చేస్తాను, గవర్నమెంట్ సర్వీస్ తీసుకుంటాను. తర్వాత వైద్య సర్వీసులో ఉన్నటువంటి హాస్పిటల్లో ఉన్నటువంటి అవుట్ సోర్సింగ్ అయితే మీరు ఆశ్చర్యపోతారు. ఓడికి 800, వాడికి 1200, ఓడికి 2000 ఇట్లా పోతున్నాడు వాడు. అది ఏం తింటాడు అసలు? 2,000 రూపాయల జీతం మీరు వేసి చూడండి. నిమ్స్ లో ఆ స్వీపర్కి ఇస్తారు అవుట్ సోర్సింగ్. రెగ్యులర్ అయితే 20,000 ఇస్తారు. అవుట్ సోర్సింగ్ ఎందుకు పెట్టారు? డబ్బులు సేవ్ చేసుకున్నారు. పోనీ ఎంతకి ఇస్తున్నావు? 2,000కి బతుకుతాడా?